గణేష్ విద్యాపీఠం ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా శ్రీ రమా సహిత శ్రీ వీర వెంకట సత్యనారాయణ వ్రతాన్ని సామూహికంగా నిర్వహించారు. పార్వతీపురం మన్యం జిల్లా గుమ్మలక్ష్మీపురం మండలం గుణద గ్రామంలో నూతనంగా ప్రారంభించిన లలిత గణేష్ విద్యాపీఠంలో అన్నవరం సత్యదేవునికి వైదికంగా పూజలు నిర్వహించారు. అనంతరం నిర్వహించిన సామూహిక సత్యదేవుని వ్రతాలలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. భక్తులు వైదికుల సూచన ప్రకారం వ్రతాన్ని ఎంతో భక్తి శ్రద్ధలతో ఆచరించారు. భక్తులు సత్యదేవుని కృపా కటాక్షాలకు పాత్రులయ్యారు. సత్యదేవునికి ధూపదీప నైవేద్యాలను సమర్పించిన అనంతరం మంగళ హారతులను అందజేశారు. మహా అన్నదాన కార్యక్రమంలో భక్తులు పాల్గొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అనంతరం శ్రీ రామలింగేశ్వర కోలాట బృందం వారిచే కోలాటం నృత్యం నిర్వహించారు. ఈ సందర్భంగా గణేష్ పీఠం నిర్వాహకులు పవన్ కుమార్ శర్మ 95 న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం స్వయంభూ అన్నవరం సత్యదేవుణ్ణి ప్రసన్నం చేసుకుంటే భక్తుల కష్టాలు తొలగి ప్రశాంత జీవితాన్ని అనుభవిస్తారని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కడ్రక మల్లేష్, పత్తిక సీను, పత్తిక మధుసూదన్, అప్పల స్వామి, గ్రామ పెద్దలు, భక్తులు, యువతి యువకులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ లలిత విద్యా గణేష పీఠం అన్నది మనం ఇక్కడ నిర్మాణం అన్నది చేద్దామని చెప్పేసి ఆలోచనలో ఉన్నాం. అలాగే ఇది ఎప్పుడో మేము చాలా రోజుల తర్వాత ఊరు రావడం అన్నది జరిగింది. ఆ రోజు ఎందుకున్నామో మాకే తెలియదు. నైట్ ఉండడం వల్ల పొద్దున్న లేచి చూడగానే ప్రదేశం అంతా కూడా సస్యశ్యామలంగా పశుపక్షులు అందరూ కూడా నీట్గా మంచి సంరక్షణలో ఉంది. ఎటు చూసినా సరే కొండలు, మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం ఉండడంతో గ్రామ పెద్దలకి ఇక్కడ నేను ఇలా ఆశ్రమం అన్నది ప్రారంభిస్తాను, నాకు మీరు భూదానం ఏమైనా చేయగలుగుతారా అని చెప్పి అడగడం ద్వారా వారు గ్రామస్తులందరూ కూడా మళ్ళీ కలిసి ల్యాండ్ని ఇప్పించారు. ఈ యొక్క లలితా విద్యా గణేష పీఠం ఎందుకు ఏర్పాటు చేస్తున్నామయ్యా అంటే చుట్టుపక్కల ఉండేటువంటి హిందూ ధర్మాన్ని కాపాడుటకై వేదాకిలో ధర్మమూలం, వేదాన్ని సంరక్షించడానికి మన యొక్క చేస్తే పిల్లలు కలుగుతారు. విద్య, ఉద్యోగ, వ్యాపార ఏ కోరికనైనా సరే తెలుసుకొని యొక్క వ్రతం చేయడం వల్ల వారి యొక్క కోరిక నెరవేరుతుందని చెప్పి సాక్షాత్ శ్రీ మహావిష్ణుమూర్తి తెలియజేశాడు. కావుని యొక్క వ్రతాన్ని మనం ఈ విధంగా 10 మంది కూడా చేసుకోవాలని చెప్పి లలితా విద్యా గణేష పీఠం ద్వారా అందరికీ కూడా తెలియజేస్తూ వ్రతాన్ని ప్రతి ఒక్కరూ కూడా ఆచరించాలని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. సామూహికంగా శ్రీ రమా సహిత శ్రీ వీర వెంకట శ్రీ సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతాన్ని ఈరోజు మనం ఈ యొక్క పీఠం ఆధ్వర్యంలో నిర్వహించడం అనేది జరిగింది. కావున దీనికి వచ్చినటువంటి పెద్దలు, గ్రామస్తులు అందరికీ, భక్తులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ వచ్చినందువరకు ఆ యొక్క సత్యదేవుడి యొక్క అనుగ్రహం ఉంటుందని చెప్పి అందరినీ కూడా వేడుకుంటున్నాను. మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మా, ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచేద సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మా, మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మా, నాయనుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మా. సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మా, మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మా, నాయనుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మా. వెలగడదామా 10 కాలాలు పసుపు నారాయణుని సేవకురారమ్మా, మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మా. కర్పూరం వెలిగించండమ్మా. ప్రదక్షిణం పదే పదే పాపోహం పాపకర్మాహం పాపాత్మ పాపసంభవ త్రాహి మాం కృపయా దేవా శరణాగతవత్సల అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్